అన్నయ్య పాతదంతా మర్చిపోయాడు. ఇప్పుడు తనే పెళ్లి జరిపించబోతున్నాడు. అది మంచిదేలే. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం ఒక రకంగా మంచిదేలే. నువ్వేమంటున్నావు? అదంతా నీకు అర్థమవదు. చూడాని, మన పెళ్ళయ్యాక మనము చుట్టాలైన తర్వాత నేను మీ చిన్నన్నయ్య కలిసి ముందు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటుంటే బాగుంటుంది కదా. అది నిజమే, చిన్నన్నయ్యకి సంతోషంగా ఉంటుంది. అదే మీ చిన్నన్నయ్య సంతోషం, అదే నేను చూడాలి. చూసారా బామ్మ, బంగారం మనం తక్కువ పెడుతున్నామేమోని నిక్సనికి అనుమానం. తోడ పుట్టింది కదా, ఎంతైనా ఇవ్వని. కారు ఇల్లు రెడీ చేయడానికి నేను బయలుదేరనా? కాస్త ఆగరా, అప్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు రెడీ చేయొచ్చులే. పెళ్ళయ్యాక చూసుకుందాం ఈ అప్పుల గోల. చుట్టాలందరూ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. టీ 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 జోసన్న టీ. అమ్మా మీకు వితౌట్ పెళ్ళికి రావడానికి నాకు కూడా డ్రెస్ తీసుకుంటారు కదా. దానికి నేను పెళ్లికి తీసుకెళ్తానేగా, నువ్వేగా ఇంటికి కాపురివి. అయ్యో పాపం, ఏనికొక షర్టు పంచే కొనాలి. తీసుకోరా జోసు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి శాండీ? ఏం లేదు జోస్, నా గురించి నీకు తెలుసు కదా, పని చేయడానికే టైం లేదు. కావలసిందంతా నువ్వే చెయ్యి, ఎందులోనే తక్కువ ఉండకూడదు. ఇదంతా నువ్వు జోషికి చెప్పాలా? వద్దు, అది నాకు తెలుసమ్మా. అయితే పద్ధతి ఇదే కదా. ఇది తీసుకో, ఇవి నీలి నగలు, కావాలంటే తాకట్టు పెట్టచ్చు. అయ్యో వద్దు, అవసరానికి డబ్బుంది, అప్పుడు ఎందుకు అనవసరంగా అప్పు చేయడం? అదే కదా, పాత నగలకి ఎక్కడ గౌరవం ఉంది? అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏం చెప్పాలి మామ, పెళ్లి సీజన్ కదా, కారు దొరుకుతుందా? అది సరే, ఎలాగో కష్టపడి రెడీ చేశాను. అయినా అడ్వాన్స్ ఇస్తే కన్ఫర్మ్ అవుతుంది. అనయ్య, ఉదయాన్నే కమల్ దగ్గర డబ్బులు ఇచ్చేయి. ఆ డబ్బు నువ్వే ఇచ్చుండొచ్చు కదా. అవును, కాంక్రీట్ ఖర్చు ప్రతిరోజు తలపైన వెళుతుంది. లెక్కలకి క్లీన్ తెరవకు. ఇప్పుడు నీకు ఏం కావాలి? ప్రస్తుతానికి ఒక 5,000 ఇస్తే చాలు. ఇదిగో 25,000 ఉంది, దేంట్లో తీసుకుందాం? వద్దొద్దు, నీ స్థాయికి మించి నువ్వు నాకు నగలిచ్చు. ఇప్పుడు డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు, నాకు వద్దొద్దు. బిజినెస్ వేరే, కుటుంబం వేరే, రెండింటిని కలపకు. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడ నగలు తీసుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి, మనకు కొంచెం లాభం కదా. అదే మంచిదయ్యా, మనకి డబ్బులకేం తక్కువ లేదు కదా. ఓ, మీరిక్కడే ఉన్నారా? ఏమైందండి? అదంతా ఏం కాదు. నాకు తెలుసు, పెళ్ళికి డబ్బెలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ జోషికి డబ్బులంటే కరువా ఏంటి? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? లక్షల్లో మనకు అప్పు ఉందని అక్కడ ఎవ్వరికీ తెలియదు కదా. చెప్తే వాళ్ళు సహాయం చేస్తారుగా. అయ్యో, హెల్ప్ చేస్తారా? అరే, నాకు తెలియకుండా పోయింది. డబ్బులు ఎలా రెడీ చేయాలని చెప్పడానికి వచ్చావా? పోవే. ఓ, ఎవ్వరికీ చెప్పరు, రావాల్సిన డబ్బు కూడా అడిగి తీసుకోరు. ఇటుకెలా అమ్మిన డబ్బు త్వరగా ఇస్తే సమస్యలు అయిపోతాయిగా. పెద్దనే చెప్పినందువల్ల ఎంత డబ్బు రావాల్సింది ఉంది. పెద్దనే దాన్ని మర్చిపోయి ఉంటారు. అదంతా అడగొద్దు, వేరేమైనా దారి ఉంటుంది. వద్దు, ఇక నేనేమి చెప్పదలుచుకోలేదు. నా వల్ల ఇంతే కుదురుతుంది లిల్లీ. నా మీద కోపం లేదుగా? ఏమంటున్నారు? మీతో జీవించడం నా భాగ్యం అండి, కానీ పెళ్లి ఖర్చులు ఆలోచిస్తుంటే. అదంతా సరవుతుంది లేవే. నీ పెళ్ళిని మనం గ్రాండ్గా చేద్దాం.
ఏ, త్వరగా రా, టైం అవుతుంది. రామ్మా. రా, జాగ్రత్త. ఆ, బాగున్నారా? చూసావా, అమ్మాయి ఎలా ఉందో? నువ్వేం కూర్చో. రండి, రండి, రండి. రేయ్, రేయ్. త్వరగా ఎక్కరా. అమ్మా లీలమ్మా ఆ? బాబు వాళ్ళమ్మ అక్కడే ఉంటారు. ఆ రోజులాగా నిన్నేమన్నా అంటే నాకు కష్టంగా ఉంటుంది. దా మనం వేరే కారులో వెళదాం. రోజు అప్పు తీర్చబోతున్నామని మీరు బార్కేగా వెళ్ళేది. ఇదిగోండి అన్నయ్య, ఈ డబ్బు తీసుకొని ఆయనకి కొనివ్వండి. ఆహా, మంచి రోజు అది. ఇక్కడ వచ్చి కూర్చున్నావేట్రా? పద పద. ఆ నీ బాబు వచ్చేటప్పుడు ఇంట్లో ఉండాలి కదరా. నాకెందుకు అది సరిగా అనిపించడం లేదురా. ఇప్పుడు అప్పు తీర్చడానికి వెళ్దామా? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత మనం తాగడానికి వెళ్దాం. 2 పెగులు కొట్టుకుంటూ ఇప్పుడు ఎలా రాలేదు? ఓహో, అదంతా నేను చెప్తాలేరా. రా నువ్వు రా. అన్నీ అక్కడే మాట్లాడేసాను. ముందు తీపు తినాలి. వాళ్ళకు కూడా ఇయ్యి. ఆ, ఇంకొకటి తీపి ఇవ్వు. ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది బామా. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొచ్చు. ఆయిల్ ఫుడ్ ఉంటే ఆ, నేను మంచిది కాదు. తీసుకుంటా. దానికి అమ్మ మందు తింటే చాలు, అంతా సరిపోతుంది. ఎవరు కావాలో తీసుకోండి. ఇది టీ, ఇది కాఫీ. అయ్యో బాబు, ఏంట్రా బ్రేక్ ఇది? వాళ్ళు వచ్చేసారనుకుంటా. చెప్పిందంతా గుర్తుంది కదా. దేనికి నువ్వు భయపడక నేనున్నాను, నువ్వు వెళ్ళు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. పేషెంట్ చూడటానికి టైం అయింది. నేను వస్తాను, సరేనా? నేను వెళ్ళొస్తా. నైట్ క్యాంప్ లో కలుద్దాం. అంతా అక్కడ మాట్లాడొచ్చు, సరేనా? ఆ, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు కొన్ని టిప్స్ ఇవ్వాలి. నువ్వు నువ్వు ఇక్కడే లోపలికి రా. కూర్చో బాబు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను త్వరగా వస్తాను. ఆ ఫోటో చూసావా? అది జోస్ మారువేషం వేసుకున్నట్టుందే. హ, జోసా? అది వాడి తాతయ్య ఫోటో. ఓ, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారు కదా. ముఖం మాత్రం కాదు, ప్రేమ, అలవాటు, పద్ధతి అంతా. ఓ, అది నాకు తెలుసు. ఏంటి ఇప్పుడు వచ్చావా? నువ్వేంట్రా అలా నిల్చున్నా? వచ్చి కూర్చో. మీ తాతయ్య ఫోటోని చూసి వీడు అంటున్నాడు నువ్వు మారువేషంలో ఉన్నావట. చాలా వేడిగా ఉంది, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. ఇంకో పెగ్గు పోయిరా. అట్టాగే తాగేసి సంతోషంగా ఉండాలి. నాకన్నా 2 పెగ్గులు ఎక్కువనే తాగారు కదా, చాలు. బాటిలే ఖాళీ చేసావే.
నా మనవడు జోస్ దగ్గర ఎంత అడిగినా ఇస్తాడు. ఇంకొంచెం పొయ్యిరా పొయ్యి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది తాగితే చాలు బామ్మ. అది కుదరదు. 2 పెగ్గులు జోస్తో తాగితేనే నాకు నిద్ర వస్తుంది. పొయ్యిరా పొయ్యమంటున్నాను కదా. నన్ను కొడుకన్నావా? ఒప్పుకుంటున్నావా? మళ్ళీ మార్చవు కదా. ఈ నీ కొడుకు నీకు తెలిసిన ఒక అమ్మాయిని ప్రేమించాడు, కరెక్టే కదా? ఇందులో ఏమైనా తప్పుందా? కరెక్టే కదా కదా? ఈ కాలంలో లవ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ మాట విను. మన తాతయ్య నిన్ను ప్రేమించి నీతో పారిపోయిన విషయం గురించి నాకే తెలుసు. అప్పుడు కొట్టడానికి చంపడానికి ఎవరు రాలేదు కదా. అది ఆ కాలం. తాతయ్య ఈ ఊళ్ళో గొప్ప నాయకుడు. ఆయన్ని ఎవరు తలెత్తి కూడా చూడరు. అదే తరానికి చెందినవాడ్రా మా జోసు. కానీ ఇప్పుడు అలా కాదు బామ్మ. నాకు జోస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? కానీ ఆయన ఎందుకు బామ్మ నా మీద ఇంత కోపంగా ఉన్నాడు? నిన్న అసలు ఎవరికి రా నచ్చదు? నువ్వు నా బంగారు కొండవిరా, నా బుజ్జి. రారా ఇక్కడికి రా. రారా రా. ఈ బిడ్నారా ఆ రోజు నువ్వు కొట్టింది. కౌగులించుకొని ఒక ముద్దివ్వు. ఇవ్వరా. మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదు. నేను ఎప్పుడో మర్చిపోయాను. ముందు మొదలెట్టినట్టున్నావు. అంతా అయిపోయింది. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్. గుడ్ నైట్. బామా బామా, మీ బామ్మ అవుట్. ఫుల్ బాటిల్ లేపేసింది. తను మనవరాడు పెళ్ళి సంతోషుడు తాగిందిరా. వదిలే. ఏంటి పోనీ, ఇదంతా సరైన రీతి కాదురా. వదిలేరా. ఓ పంచే, ఆ మిగిలిపోయిందంతా నువ్వు తాగేరా. ఇప్పుడు అది తాకపోతే నాకు నిద్ర పట్టదు. అయినా బామ్మ మనల్ని మర్చిపోయింది జోసు. ఏంటోలే. ఇంకా నిద్రపోలేదా? ఈ రోజు తాగారా? మీ బామ్మ నన్ను బలవంతం చేసినందువల్లే నేను తాగాను. అన్నయ్య వదిన చాలా సేపు వెయిట్ చేశారు. అదేం పర్లేదు, వాళ్ళని లేపి పిలుచుకురా. వాళ్ళతో నేను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. అవును, మీ భాగవతం అంతా వాళ్ళు చూడాలా? పిలువకలే, నువ్వు పిలువనక్కర్లేదు. ఏం చేస్తున్నారు? తాగినప్పుడు నాకు కింద పడుకోవడమే ఇష్టమే. దీనివల్ల నేను లోకల్ గాడిని అనుకోకు. లోకలు మీ చిన్ననేనే జోస్. పాడేనే పక్కా లోకల్. తర్వాత నా పాట ఎప్పుడు నువ్వు వినలేదు కదా, ఇప్పుడు నేను పాడతాను. ఆ తలగనే ఇవే సూపర్ పాట పాడతాను, విను. పాడమంటావా? పాడాలా? ఈ బాధలన్నీ నాకిప్పుడు ఏమి కొత్తవి కాదు. ఈ బాధలన్నీ నాకు అలవాటైపోయాయి. ఈ బాధలు ఇలా చూడు, ఈరోజు నసగిర చూడకెళ్ళాలి. జోసన్నే వస్తున్నారు, త్వరగా రా. నేను స్నానం చేయడానికి ఇంకా టైం పడుతుంది. అతనికి పొద్దున ఏదైనా ఆఫీస్ వెళ్ళాలా ఏంటి? ఇవాళ అంతే జోసు. వినాయాలు పోసి కడగకుండా ట్యాంకులో దిగామనుకో దురద వస్తుంది. మరిదిగా మాట్లాడరా. వాళ్ళని ఇక్కడ చేయనివ్వు, మనం అప్పుడు పిలిచేద్దాం. యాని బాలగోపాలుడికి బాగా పీసి పెట్టి రుద్దు, రంగు వస్తాడు. రమ్మంటున్నాగా. వదులు వదులు వదలరా. బాబు, నీకు కావాల్సింది తీసుకొని తినరా. నువ్వు తీసిపెట్టు. ఎంత సిగ్గుపడుతోంది. నీవు తీసుకొని తినరా. బాబు టీ అయ్యో, నాకు తాగండి. టీ తాగే అలవాట్లేదండి. సరే కాఫీ నాకు కాఫీ తీసుకురానా? కూడా వద్దు. ఇంకా మీరు కొత్తగా మర్యాదలు ఇవ్వడం నాకు నచ్చట్లేదు. నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు.
ఆ? బాబు గుడ్డును మాత్రం తింటావా? అంటే శరీరం పెంచాలంటే మనం తినాల్సింది ఈ గుడ్డు పల్లీలే కదా, ఏమంటారు డాక్టర్ బావా? అవునవును, ఉడికించిన గుడ్డు తినాలి. లేదు, ఇంత త్వరగా తినేసావా? నాకు తినడానికి మూడు లేదు. ఏమైంది? అదంతా మీకు చెప్తే అర్థం అవ్వదు. ఇంతకు ముందు మీ ఎవరింటినైనా గవర్నమెంట్ జప్తీ చేసిందా? అది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది. నా జోస్ ఇక్కడ ఉన్నంత వరకు అలాగంతా జరగదు. కేస్ కోర్టుకు వెళ్లే దినం వచ్చేసింది. ఇది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? అందరూ కలిసి బాకీ తీరుస్తారు. సమస్య ఎంత ఏం లేదు, నేనంతా సరి చేస్తాను. సరి చేసావా? చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. ఛ, ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే మాట్లాడేయాలి. ఓ అలా అంటే నేను ఇప్పుడు వేరే ఆ, ఉన్నావు కదా? ఏంటది? అదేంటంటే ఏంటిది? నేను అలా అంతా ఏం నాకు చెప్పలేదమ్మా. అర్థమైంది. జోసు, ఆ రోజు జరిగిన సమస్య అతనంత త్వరగా మర్చిపోడు. నువ్వు తనకి ప్రేమ చూపించి తన్ని దారిలో తెచ్చుకోవాలి. మీ మీద బాబుకి చాలా ప్రేమ ఉంది. నాకు తనంటే ఇష్టమేనే, కానీ చెప్పేం ప్రయోజనం? ఇప్పుడు క్షమించమడుతా మీకు ఓకేనా? నేను చెప్తాను. చెప్పండి.